చెప్తున్నాను జాగ్రత్తగా ఉండి. ఎంత అపార్థాలు జరిగిపోతాయంటే వాక్యం సరిగా అర్థం కాకపోతే. ఒక ఆవిడ వాక్యం చదువుతోంది, ఈ వచనం కనబడింది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగింది, ఏమండి మీ పాపములు ఒక్కనతో ఒకటి ఒప్పుకున్నాను ఉంది, పెళ్లికి ముందు నేను కొన్ని తప్పులు చేశానండి, మా ఆయన గారితో చెప్పేమంటారా అంటే, అమ్మా ఉందగా వచనం నువ్వు చెప్పాల్సిందే అన్నాడు. ఇందుకు నువ్వు ఆ తప్పులు ఎప్పుడు చేసావమ్మా అంటే, బాప్తిస్మం పొందక మునుపు ఎప్పుడో చేశానండి, చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు కాలేజీలో చదువుకుంటున్నప్పుడు చేశానండి. ఇప్పుడు మరి మా ఆయనకి చెప్పకపోతే బాగోదేమోనండి, వాక్యం ఎలా చెప్తుంది కదండి, దేవుడు ఏమైనా అంటాడేమోనండి. అబ్బాబ్బా నువ్వు ఆపకూడదమ్మా, చెప్పేయమ్మా. ఇప్పుడు వెళ్ళింది, భర్త ముందు నిలబడింది. ఏమండి నాకు మీరు పెళ్లి చూపులప్పుడే పరిచయం, అంటే ఓ సంవత్సరం అవుతుంది నేను మీ ముఖం చూసి, కానీ నేను 5 సంవత్సరాల కిందట కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక అతన్ని ప్రేమించానండి, మేమిద్దరం కలిసి ఐస్ క్రీములు తిన్నామండి, ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు ఐస్ తాగామండి, అంతవరకే జరిగిందండి, అంతకు మించి ఏమీ జరగలేదండి అన్నా కూడా నమ్ముతాడా? నీకేమిస్తాడు ఇప్పుడు? పిడిగుద్దులు విడాకులు. ఇంట్లో శాంతి ఉంటుందా? సమాధానం ఉంటుందా? ఈ వచనం దానికి ఆపాదిస్తావా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? పో నువ్వు మగవాడు అనుకుందాం, నువ్వు కూడా ఏదో ఎలగబెట్టావు గతంలో, మొన్ననే నీకు పెళ్లి అయింది, నీకు ఈ వచనం కనబడింది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగో, సార్ మీ పాపములు ఒకరితో కూడా ఒప్పుకొని ఉందండి, నేను గతంలో చాలా చేశానండి, బాప్తిసం పొందక ముందు కూడా చాలా చేశానండి, ఇప్పుడు అవన్నీ మా ఆవిడికి చెప్పాలండి. చెప్పే మొత్తం చెప్పే, కొంప కొల్లేరే, ఇంకా నువ్వైనా మరిచిపోతావు కానీ ఆవిడ మరిచిపోదు. ఉల్లిపాయ కోసేటప్పుడు గుర్తొస్తుంటది, పడుకున్నప్పుడు అదే జ్ఞాపకం వస్తుంది, పళ్ళు తోమినప్పుడు, స్నానం చేసినప్పుడు, నీకు స్నానానికి నీళ్ళు పెట్టినప్పుడు, నీకు ఈ ప్రొద్దుమని అడిగినప్పుడు, బట్టలు ఇస్త్రీ చేసావా అన్నప్పుడు, ఎక్కడికైనా వెళ్ళి వస్తానన్నప్పుడు, ఎక్కడికి వెళ్తున్నావురా నువ్వు అంట. అంత పెంట చేసుకోవాల్సిన అవసరం ఉందా? పోనది ఏమన్నప్పుడు ఉపయోగపడేదా? ఎప్పుడో గతంలో అయిపోయింది నీ చరిత్ర, అది తెచ్చి ఇప్పుడు పెట్టి పెంట చేసుకుంటావా దౌర్భాగ్యుడా? అసలు జ్ఞానం ఉండాలా వద్దా వచనాన్ని చదివేటప్పుడు? సో కాబట్టి కన్ఫెషన్ పేరుతో ఎవరు ముందుకెళ్ళి ఏమి చెప్పకండి. కొంతమంది చూడండి, ఒక రేకు చిక్కం ఉంటది, అక్కడికి వెళ్ళి కన్ఫెషన్ పేరుతో వాళ్ళకి చెప్తుంటారు అన్ని, వాళ్ళ బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వెళ్ళినాయి తప్పు. నీ జీవితం దేవునికి తెలుసు, దేవునికి నువ్వేంటో తెలుసు, నువ్వు ఆయన ముందు పశ్చాత్తాపడి అన్ని వదిలేస్తే ఇక నువ్వు మళ్ళీ దాని గురించి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత లేదు. నీ ప్రతి పాపము క్షమింపబడి ఉంది, మర్చిపో. దేవుడే మర్చిపోయాడని నువ్వు కూడా మర్చిపో. మరి మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనడం సందర్భం దేనికి వస్తుంది? దేనికి అప్లై అవుతుంది? నీ ఎడల నేను ఏదైనా అన్యాయం చేస్తే, నీ విషయంలో ఏదైనా తప్పు చేస్తే నీకు తెలుసు, నాకు తెలుసు కాబట్టి నీ దగ్గరకు వచ్చి, అన్నయ్య తప్పైపోయింది, తమ్ముడు తప్పైంది, ఇంకా మనసులో ఏం పెట్టుకోకు, నన్ను మన్నించలేదు, అక్క తప్పైంది, చెల్లెమ్మ తప్పైంది, మనసులో ఏం పెట్టుకోకు, ఈ విషయంలో నన్ను నువ్వు మన్నించు, పొరపాటు జరిగింది, అయిపోయింది అక్కడితో, దట్ ఈస్ కరెక్ట్. సో కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు ఏం చేసుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు. కొంతమంది అమాయకంగా వెళ్ళి జామీన్ సంతకాలు ఎట్టేస్తుంటారు, కొంతమంది మాట తీలేరట, మాట తీయకపోతే మాట పడాలన్నమాట. అంటే సంతకం పెట్టమన్నారండి, పెట్టమంటే పెట్టేశానండి, ఇప్పుడు అప్పులు ఎవరింటికి వచ్చారండి? మా ఇంటికి వచ్చారండి. నీకు లేని తలపోటు నువ్వు తగిలించుకున్నావు, అది నీకు సంబంధం లేని విషయం. అది నువ్వు జామీన్ సంతకాలు ఎట్టి నువ్వెందుకు భారం పడించాలి? నీకేంటి సంబంధం? అంతకే కష్టం వచ్చింది అన్నాడు అనుకో, 500 1000 చేతులు పెట్టేసి, బాబయ్య నన్ను ఇబ్బంది పెట్టకో, ఇది నాకు ఇవ్వక్కర్లేదని చెప్పేసి అక్కడితో చేతులుకుని వెళ్ళిపోతే మంచి పని. 1,00,000 రూపాయలకి జామీన్ సంతకం పెట్టి రోజు బాధలు పడే కంటే కూడా 1000 రూపాయలు చేతిలో పెట్టి టాటా గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోవడం చాలా ఉత్తమమైన పని. నీ కుటుంబం అడుక్కు తింటూ, నీ కుటుంబం ఇబ్బందులు పాలైపోతూ, నీ పిల్లలు ఇబ్బందులు పాలైపోతూ, అప్పులలో మీ ఇంటికి వచ్చి గొడవలు చేసే పరిస్థితి రాకుండా తప్పించుకుంటావు. నువ్వు వాళ్ళెవరికో మేలు చేద్దామని వెళ్ళి నువ్వులు, అదే ఆడెవరినో కాపాడడానికి వెళ్ళి నువ్వులు పోయినట్టు ఉంటుంది కదా. ఎప్పుడు అలాంటి తప్పుడు పనులు చేయకూడదు. నువ్వు మనశ్శాంతిగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎంతవరకు సాగాలో అంతవరకే, అంతేగాని పూటబడి అప్పుల పాలైపోయి సంతకాలు పెట్టేసి ఇబ్బందులు పాలవడం మంచి పద్ధతి కాదు. నీ ఈత నువ్వు ఈతాలి, ఎవరి ఈత వాళ్లే ఈదుకోవాలి. నువ్వు చేసిన తప్పులకి నేనెందుకు జీతం అనుభవించాలి? నేనెందుకు బాధపడాలి? సహాయం వేరు, నువ్వు దూకుని గోతులో నేను దూకటం వేరు. నువ్వు దూకుని గోతులకు నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ నాశనం అయిపోతారు. సహాయం వేరు, దాని లెక్కలు వేరు, దాని కొలతలు వేరు. ఈ డిఫరెన్స్ మీకు అర్థం కావాలి. ఈ డిఫరెన్స్ అర్థం కాకపోతే మీరు ఆ గోతులు పడిపోతారు. పాయింట్ అర్థమైంది అందరికీ?